ప్లెజెంట్ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. అందరూ బాగున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి. ముఖ్యంగా నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనలో మనం ఎప్పుడన్నా మాట్లాడుకుంటున్నామా? ఫ్రెండ్స్తో మాట్లాడడము, చుట్టుపక్కల వారితో మాట్లాడటము, లేదంటే కొలీగ్స్తో మాట్లాడడము, లేదంటే మన రిలేషన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడము, బయటికి వెళ్ళినప్పుడు అన్నోన్ పర్సన్స్తో మాట్లాడడము, ఇలా జరుగుతుందే తప్పితే మన టైంలో మనకున్నటువంటి ఆ డేలో మనలో మనము మాట్లాడుకుంటున్నారా? మన మనసు మనతో మాట్లాడుతుంది కదా. మన ఇష్టాయిష్టాలేంటో, మన అభిరుచులేంటో, మనలో ఉన్నటువంటి బలాలేంటో, మనలో ఉన్నటువంటి బలహీనతలేంటో, మనకి ఏమి కావాలో, మనం ఏం చేయాలనుకుంటున్నామో, ఏది చేయొద్దనుకుంటున్నామో, మై డియర్ ఫ్రెండ్స్, మనతో మనము ముందుగా మాట్లాడుకోవాలి. దానికోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి కూడా. ఎందుకంటే మనల్ని మనమే ముందు ఇష్టపడాలి. మన మాట మనకు నచ్చాలి, మన అటైర్ మనకు నచ్చాలి, మన భావాలు మనకు నచ్చాలి, మన యొక్క అంబిషన్స్, మన ఎయిమ్స్, మన యాటిట్యూడు, మన డిసిప్లిన్, మన కరేజ్, మన గోలు ముందుగా మనకు నచ్చాలి. మన మనసు చెప్తుంది కదా, ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఇది చేయకూడదు. కాబట్టి మనతో మనం మాట్లాడుకోవాలి. మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. మనకి మనం నచ్చినప్పుడే, మనం అనుసరించే బాటలో మనం సక్రమంగా వెళ్తేనే మనల్ని అనుసరించే వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా పిల్లలు. కాబట్టి చాలా పద్ధతిగా, క్రమముగా, ఆచితూచి అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న క్రమములో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని మాత్రం ఎక్కడా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. అలా అని ప్రతి చోట మనమే నెగ్గాలనుకోవడం ఒక మూర్ఖత్వం. కలుపుకుపోవడం అనేది చాలా ధర్మం. నేనే అందంగా ఉన్నాను, నా డ్రెస్సే బాగుంది, నన్నే హై చేయాలి, నన్నే పొగడాలి, నాకంటూ ఒక గుడ్ రెస్పాన్స్